శ్రీహరిపురం జీవీఎంసీ మైదానం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో పరిపాలన మొదలై ఏడాదైన సందర్భంగా సంబరాలు. సంక్షేమం, సంపద సృష్టి కూటమి ప్రభుత్వం ఆశయం. ఎమ్మెల్యే పి గణబాబు. జనసేన చేపట్టిన సంబరాలలో పాల్గొన్న గణబాబు, జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి తగిన బుద్ధి చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంది. గణబాబు. గంజాయి వినియోగించే వారికి మద్దతు పలిగే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏమి సమాచారం ఇస్తున్నాడు? సంక్రాంతి, భోగి, దీపావళి సంబరాలు అన్నీ ఒకరోజే జరిగాయని పశ్చిమ నియోజకవర్గం జనసేన నాయకురాలు అంగ ప్రశాంతి అన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు మరియు ప్రభుత్వ విప్ పెతకంశెట్టి గణబాబు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఏ విధంగా వృద్ధుల కోసం పెన్షన్ 4000 చేశారు, మహిళల కోసం ఉచిత బస్సు మనకి ఆగస్టు 15వ తారీఖు నుంచి మొదలవుతుంది, అది కూడా అనౌన్స్ చేశారు. చదువుకున్న పిల్లల కోసం మెగా టీఎస్సీ పెట్టింది మన ప్రభుత్వం రాగానే. సో ఏ చిత్తశుద్ధితో మన ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే క్యాపిటల్ లేదు అని చెప్పేసి అనుకున్న ప్రతి ఒక్కరు నవ్వారు. ప్రతి రాష్ట్రాల వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక క్యాపిటల్ కూడా లేదని. కానీ ఫస్ట్ మనం రాగానే అమరావతిని మరొక్కసారి అందరం మాట్లాడుకునే విధంగా ఈ రోజు మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నారు. అలాగే అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్, దాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇలా మంచి మంచి కార్యక్రమాలు మనం అందరం కూడా ముందుకు తీసుకొని వెళ్దాం. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, అలానే రేషన్ కి రోడ్ల మీద క్యూల్లో నిలబడకుండా మనకు నచ్చినప్పుడు మనం వెళ్ళి తెచ్చుకునే విధంగా ముందు ఏదైతే ప్రణాళిక ఉండేదో ఆ విధంగా మరొకసారి మనం 2 రోజుల క్రితం మొదలు పెట్టుకున్నాం. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా బాగా మన కూటమి ప్రభుత్వం ద్వారా చేసుకుందామని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసిన మహిళలందరికీ, మా అక్క చెల్లెమ్మలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అతి ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి చెప్పగానే వచ్చినందుకు మన ఎమ్మెల్యే గారికి, కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ బెల్ట్లో ఏదైతే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఉదయం సంక్రాంతి, సాయంత్రం దీపావళి తలపించేలాగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మా ఆడబిడ్డలందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి ఉదయం అంతా రంగుల వెల్లలతో అందరూ ముగ్గులు వేసి, సాయంత్రం ఇప్పుడు చూశారు మీరు క్రాకర్స్ వెలిగించేసి మొత్తం అన్నీ చేసి ఏదైతే ఆ రోజు నరకాసుడు వధ అయినప్పుడు ఏ విధంగా ఆనందించామో ఈ రోజు ఆ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించినందుకు దానికి రెట్టింపు ఈ రోజు ఆనందంతో ఈ రోజు మేము ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం. ఈరోజు ప్రజలందరికీ మా కూటమి ప్రభుత్వం నుంచి ఒకటే చెప్తున్నా, మీరు ఏదైతే నమ్మకం పెట్టి కూటమిని ఈ రోజుకి అధికారంలోకి తీసుకొని వచ్చి సంవత్సరం పాటు ఏవి కార్యక్రమాలు చేశామో చూసాం. దానికన్నా రెట్టింపులో ఈ 4 సంవత్సరాల్లో కార్యక్రమం చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకొని వెళ్లే దాంట్లో ప్రతి ఒక్క పార్టీ జనసేన, టీడీపీ, తెలుగుదేశం, బీజేపీ అని చెప్పి వ్యత్యాసం లేకుండా ప్రజల కోసం మేమందరం కూడా ముందుకొచ్చాం. మేమేదో మాకు పదవుల అలంకారంగా కాకుండా మా పదవుల్ని బాధ్యతలుగా తీసుకొని ఈరోజు ప్రజల కోసం మరొక మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరికీ కూడా మరొకసారి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి ముఖ్యంగా ఈరోజు పిలవగానే వచ్చిన శాసనసభ్యులైనటువంటి శ్రీ గణబాబు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ఈరోజు నాకు ఒకటే హాస్యాస్పదంగా ఉంది. వెన్నుపోటు దినం కాదు, గొడ్డల దినం అని పెట్టుకొని ఉండుంటే బాగుండేది వాళ్ళ పేరు. ఆయనకి తగ్గట్టుగా లేదా నిన్నే చూస్తున్నారు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైతే గాంజాయి ఆ బ్యాచ్ అని చెప్పి తెలియజేసిన వాళ్ళ తెనాల్లో వాళ్ళని వెళ్ళి పరామర్శించిన ఈ జగన్ రెడ్డికి ఈరోజు గొడ్డల దినం అని పెట్టుంటే ఇంకా మంచి ఫేమ్ వచ్చేవాళ్ళది. ఆ పార్టీకి, ఆ నాయకుడికి, ఆ వెనకనున్న నాయకులకి అందరికీ కూడా నచ్చిన పేరు ఆ గొడ్డల దినం. వెన్నుపోటు దినం కాదు. నిజంగా ప్రజలు ఏదైతే ఈ రోజు తీర్పునిచ్చారో ఇప్పటికీ కూడా తెలుసుకోలేకుండా
పదే పదే కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒకటి నెగిటివ్ గా తీసుకొని వస్తున్న ఈ జగన్ రెడ్డికి మరొకసారి తెలియజేస్తుంది 151లో 5 తీసి 11 ఇచ్చారు. ఇదే విధంగా మీరుంటే ఆ 11 కూడా మీకు ఉండకుండా రానున్న రోజుల్లో ఖచ్చితంగా 0తో మీరందరూ కూడా ఇంట్లోనే కూర్చుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు వెలువడిన రోజు ఈ 4వ తారీఖు కౌంటింగ్ ఈవీఎం ఓపెన్ చేయగానే తెలుగుదేశం పార్టీ, జనసేన, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయాన్ని చేకూర్చడమే కాకుండా అనూహ్యమైనటువంటి విజయం. అధికారంలో ఉండేటువంటి జగన్ పార్టీని కేవలం 11 సీట్లకు పరిమితం చేసినటువంటి తీర్పు ఈరోజు రావటం, జనసేన అధ్యక్షులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన శ్రేణులందరూ కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో పండగ జరుపుకోవాలని, ప్రజల మధ్య జరుపుకోవాలని పిలిపిస్తే మన నియోజకవర్గంలో అంగప్రశాంతి గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈరోజు ఆ సంబరాల వేడుకలు శ్రీకాకుళం వేదిక అయింది. ఏదైతే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా, ఏదైతే గత ప్రభుత్వ పాలనకి నిరసనగా ఇచ్చిన తీర్పు ఎంతో బాధ్యతాయుతంగా రాబోయే కాలంలో ఆ ప్రజా తీర్పుకి అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి, ఒకవైపు సంపద సృష్టి, ఈ 3 కూడా ప్రధాన అజెండాగా ఈ సంవత్సర కాలంలో వెళ్తున్నాం. ఇప్పటికే 70% ఆ హామీలు నిలబెట్టుకున్నాం. రానున్న రోజుల్లో మెరుగైనటువంటి పాలన అందించడమే కాకుండా భవిష్యత్తు ఆలోచనలు, అంటే భవిష్యత్తు ప్రణాళికలు బద్ధంగా రాబోయే తరాల వారికి కూడా, అది 2029 కావచ్చు, 2047 వరకు కూడా ఆంధ్ర రాష్ట్రం ఒక సంపన్న రాష్ట్రంగా, భారతదేశంలోనే ఒక ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారు కావడానికి చేయాల్సినటువంటి అన్ని ప్రణాళికలు కూడా ఈరోజు ఆ విజన్తో, ఏదైతే ఇప్పుడు తెలంగాణకి ప్రధాన ఆదాయం ఆ రోజు విజన్ 2020 చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉపయోగపడిందో, ఆ రకంగానే మన అమరావతి కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా అలాంటి ఆలోచనలతో ముందుకెళ్తాం. దానికి నరేంద్ర మోడీ గారి సహకారం, పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటు, ఇవన్నీ కూడా రాబోయే తరాల వారికి, ముఖ్యంగా ఎంతో పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించిన ఈ ప్రజానీకానికి మేలుకు జరగడానికి ఉపయోగపడేలా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు సంబరాలు డెఫినెట్గా పేద ప్రజల కళ్ళల్లో ఆనందం నిరంతరం ఉండే విధంగా నిర్ణయం తీసుకుందామని